69 రోజుల తర్వాత తిన ఫ్యాట్ లాస్ జర్నీ అయితే ఈ రోజుతో ముగిసిపోయింది. ఇప్పటిదాకా తిన జర్నీలో ఏమేమి అచీవ్ అయ్యాడో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డే 1 రోజున తిన బాడీ వెయిట్ వచ్చి 80 కేజీల 700 గ్రాములు అయితే ఉన్నాడు. విత్ బాడీ ఫ్యాట్ ఆఫ్ 36% అనమాట. సరిగ్గా 69 రోజులు తిరిగిన తర్వాత తిన బాడీ వెయిట్ వచ్చి 65 కేజీల 950 గ్రాములు అయితే ఉన్నాడు. అరౌండ్ బాడీ ఫ్యాట్ వచ్చి 15 to 16% మధ్యలో అయితే ఉంటాడు. ఈ జర్నీలో ఎటువంటి షార్ట్ కట్స్ గానీ ఎటువంటి ద్రవ్యాలు గానీ లోపలికి పంపించకుండా ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తో ఒక ప్రాపర్ వర్కౌట్ షెడ్యూల్ తో డైలీ స్టెప్ కౌంట్ ఎంత వేస్తున్నారో ట్రాక్ చేసుకుంటూ వీక్లీ ఎంత వెయిట్ డ్రాప్ అవుతుంది, ఎంత ఇంచెస్ లాస్ అవుతున్నాడో తెలుసుకుంటూ ఈ కండిషన్ అయితే తీసుకుని వచ్చాము. గట్టిగా మాట్లాడుకుంటే ఒక బండరాన్ని శిల్పాన్ని చెక్కినట్టు చెక్కామన్నమాట. ఇంకా చెక్కాల్సింది చాలా ఉంది. అంటే ఆకారాన్ని తీసుకురావాలి, కళ్ళు, చెవులు, తల, ఇలా రకరకాలుగా. అంటే బాడీని యాప్స్ బిల్డ్ చేయాలి, షోల్డర్, ఓవరాల్ ఒకటి కాదు రెండు కాదు త్రూ అవుట్ బాడీలో చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద నెక్స్ట్ వచ్చే రోజుల్లో మనం అయితే ఫోకస్ చేయబోతున్నాం. అది 6 నెలలు అవ్విద్దా లేదంటే సంవత్సరం అయిద్దా అది మన చేతుల్లో లేదు. బట్ మనోడైతే గట్టి కూర్చున్నాడు. నెక్స్ట్ లెవెల్ బాడీ కండిషన్ తీసుకురావడానికి ఒక ప్రో లెవెల్ కండిషన్ అయితే తీసుకుని వస్తాడని నాకైతే గట్టి నమ్మకం ఉంది. సాధారణంగా ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ నేను అసలు పోస్ట్ చేయను అనమాట. చాలా మంది ఇలాంటి వీడియోలు పెట్టండి అన్న మాకు మోటివేషన్ వస్తుంది అన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, మోటివేట్ అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.